కాజలో పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ వై భాగ్యారావు, మంగళగిరి సొసైటీ అధ్యక్షులు గాదే పిచ్చిరెడ్డి, కూటమి నాయకులు పల్లెబోతుల శ్రీనివాసరావు, ఏ వెంకటరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అలాగే మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులందరూ కూడా విచ్చేశారు. వారికి కూడా నా నమస్కారాలు. ఈ వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో పశువులకి, కోళ్ళకి మరియు ఇతర జంతువులకి అనేక రకాల డిసీజెస్ వస్తున్నాయి. దాన్ని నిర్ధారణ చేసి వాటికి ఉచితంగా మందులు పంపిణీ చేసే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరం పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలని పనిచేసే ఉద్దేశంతో, రైతుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో, అటు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాలు పెట్టి వారికి ఉచితంగా మందులు మరియు వాళ్ళకి కావాల్సిన దానాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు రైతులందరూ ఉపయోగించుకొని పాడి పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటే రైతులందరూ కూడా ఆర్థికంగా బలపడతారు. రాబోయే రోజుల్లో ఇది రాజధాని ప్రాంతం కాబట్టి పాడి పరిశ్రమని మీరు అభివృద్ధి చేసుకుంటే పాలకి మంచి డిమాండ్ ఉంటుంది. దాన్ని అంతా మీరందరూ రైతులు గమనించుకొని పాడి పరిశ్రమని ఒక మంచి మన డాక్టర్ గారి సలహాలు, ఏడీ గారి సలహాలు తీసుకొని ఒక మంచి కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ సోర్స్గా క్రియేట్ అయ్యింది. కాబట్టి దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ స్థానిక రైతులు మరియు ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా కూటమి నాయకులు ఇక్కడ కాజ గ్రామంలో లింక్ రోడ్లు, డొంక రోడ్లు ఉన్నాయి. మాకు 2 రోడ్లు ఇవ్వమని చెప్పి మార్కెట్ యార్డ్ కమిటీ నుంచి అడగడం జరిగింది. 2 రోడ్లు అనేది మేము గ్యారెంటీ చెప్పలేం, కానీ 1 రోడ్డు అయితే 100% మీకు ఇస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం. దానికి కట్టుబడి ఉండి త్వరలోనే మీకు డొంక రోడ్డు కేటాయిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మా ఊరిని ప్రత్యేకంగా తీసుకోవాలి సార్. మీకు ఇక్కడ వచ్చిన కార్యక్రమం కాకుండా మా ఊరిలో 2-3 రోడ్లు ఇవ్వాలి. మిమ్మల్ని ఛానల్ నుంచి అడుగుతున్నాం. మేడం గారిని, చైర్మన్ గారిని, మీ పాలకవర్గం అందరు ఇక్కడే ఉన్నారు. అందుకని మా ఊరికి మార్కెటింగ్ గారి నుంచి ఏమొచ్చిందంటే మీరు ఇవాళ వచ్చారు ఇది. అందుకని మీరు దయవించి మా ఊరిలో 2 రోడ్లు 3 రోడ్లు పెండింగ్ ఉన్నాయి, అవి మీరు పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినందుకు ఇక్కడ ఏడీ గారికి, డాక్టర్ గారికి, ఈ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్టేజీ మీద ఉన్న నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి కేవలం వ్యవసాయమే కాకుండా వ్యవసాయానికి అనుబంధమైనటువంటి ఈ పశువులు కానీ, అట్లనే కోళ్ళ పరిశ్రమ, వీటన్నిటి మీద కూడా ఇటీవల కాలంలో సెన్సస్ కూడా తీయడం జరిగింది. మరి ఈనాడు మార్కెట్ యార్డుల తరఫున ఎరువులు, విత్తనాలు, మరి అలాగే పశు వైద్య శిబిరాలు నిర్వహించడం, మరి క్యాటిల్ ఫీల్డ్ అది కూడా సబ్సిడీకి ఇవ్వడం. మరి మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా చెప్పారు, కుక్కల హాస్పిటల్లో కుక్కల్ని పెంచకుండా, ఎక్కువ సంతతి కాకుండా వ్యాసక్టమీ శిబిరాన్ని మరి 30 లక్షలతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లానే గ్రామాల్లో కూడా అనేక మందికి CMRF కానీ అనేక రకాలైనటువంటి సదుపాయాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని మరి నిడబంలో కూడా 15 కోట్లతో మరి విద్యాశాఖ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన గ్రామంలో కూడా జరుగుతున్నాయి. ఇంకా జరగాల్సినవి ఉండే కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యార్డ్ చైర్మన్ గారికి నమస్కారాలు తెలుపుతూ, మీటింగ్ చేయడం అని మైకులో మాట్లాడడం చాలా తక్కువ. ప్రధానంగా డాక్టర్ గారు ఎంత చెప్పారు, ఎవరంటే నులుపురుగు ముందు అంటే దానికి నేను గేదె మనోడి దాకా వ్యవసాయం చేసిన వాళ్ళవి. నులుపురుగు అనేది గేదె పోలిస్తూ ఉన్న గేదె కనీసం 1-2 నెలల దూడ చనిపోతుంది. ఇవాళ టెక్నాలజీ మారింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ నులుపురుగుల ముందు అనేది చాలా ముఖ్యం. అందులో సబ్సిడీ విత్తనాలు వచ్చినాయి, అవన్నీ కూడా రైతులు వినియోగించుకొని ఈ హాస్పిటల్ ద్వారా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, డాక్టర్ల గారికి అందరికీ నమస్కరించాలి. మన గ్రామాలను దృష్టిలో పెట్టుకుని మెగా క్యాంప్ నిర్వహించినందుకు గ్రామ కమిటీ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా కీర్తి మహేష్ గారు మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక పారిశ్రామికవేత్త కావాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. వాళ్ళకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి ఏదంటే ప్రత్యేకంగా ఏం కొనే పని లేకుండా వాళ్ళకుండా భూమి కావచ్చు, వాళ్ళకుండా పశు సంపద కావచ్చు, వాటి ద్వారా బెటర్ టెక్నాలజీ, ప్రస్తుతం ఉన్న అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించి ప్రతి కుటుంబానికి
నెలకు 25,000 నుంచి ₹1,00,000 వరకు ఇంకా పాడి పరిశ్రమగా చేపెడితే లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ప్రభుత్వ ఈ సహకారంతో అలాగే మా పశుసంవర్ధక శాఖ మా హాస్పిటల్ సిబ్బంది యొక్క సహకారంతో కానీ మీరు ఏదన్నా మీ కుటుంబం పశు సంపద ద్వారా ఏదన్నా అభివృద్ధి సాధించాలన్నా ఆదాయం సంపాదించాలన్నా మా సహకారం కానీ ప్రభుత్వ సహకారం కానీ ఎల్లప్పుడూ ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమాలు అందరినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా కార్యక్రమం ఏంటంటే రైతులందరూ ఉన్నారు కాబట్టి మేము కూడా పేరున వారికి మేము చదవలేకపోయాం. రైతులకి ఇది ఇబ్బందిగా ఉంటుందని దయచేసి పెద్ద మనసుతో వాళ్ళు ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరికి పేరున మా శాఖ తరపున ధన్యవాదాలు